హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. 3 రోజులు వర్షానికి వేడి వేడిగా తినాలని చెప్పేసి రోజుకొక ఐటెమ్ అయితే చేసుకొని తింటున్నాము. ఈరోజైతే పాప్‌కార్న్ చేస్తున్నామనమాట. బయటైతే రకరకాల పాప్‌కార్న్స్ అయితే అమ్ముతున్నారు. ఘీ పాప్‌కార్ను, ఇంకా బటర్ పాప్‌కార్న్, చిల్లీ పాప్‌కార్న్ ఇట్లా అమ్ముతున్నారు కదా! మేమైతే విడియి తీసుకొని వాటిలనైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాము ఎలా వస్తాయో. ఫస్ట్ సారైతే మా మావయ్య గారు చేసి ఇచ్చారు మాకు. అప్పుడు టేస్ట్ అయితే కొంచెం ఏదోలా అనిపించినియి. ఇప్పుడైతే మేము ఆయిలు అలాగే అందుట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి చేసాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయన్నమాట. దీని ప్రాసెస్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇంకా సరిపడంత సాల్ట్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న పాప్‌కార్న్ గింజలనైతే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారైతే గరిటెతో కలుపుకోవాలి. ఆయిల్‌లో మన పాప్‌కార్న్ గింజలైతే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికైతే మూత పెట్టేసుకొని జస్ట్ 2 మినిట్స్‌లో అయితే అయిపోతాయి ఇవి. ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో చూడండి. పేలుతున్నాయి. వీటిలి సౌండ్ మీరు కూడా వినండి ఎంత బాగా పేలుతున్నాయో. మనం మూవీస్‌కి వెళ్తూ ఉంటాం కదా! అక్కడ పాప్‌కార్న్ రేట్ అయితే చాలా ఎక్కువుంటది. 100, 150 అలా ఉంటది. మల్టీప్లెక్స్‌లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మనం ఇలా బయటియి తీసుకొని ఫ్రై చేసుకొని పట్టుకెళ్తే డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయన్నమాట. ఇంకా మన ఫైనల్‌గా అయితే పాప్‌కార్న్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. బాయ్.